నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. P4 స్టార్టప్ కడప ఎంటర్ప్రైన్యూర్షిప్ సెంటర్ ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. సెంటర్కు భూమి పూజ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు ఆదేశం. చాపాడు మండలానికి చెందిన 3 వ్యక్తులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం. మీడియాకు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాల వెల్లడి. జిల్లా యువతకు P4 స్టార్టప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత తెలిపారు. కడప నగరంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద P4 స్టార్టప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్కు ఇన్ఛార్జ్ మంత్రి, కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో కలిసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ 10 కోట్ల రూపాయలతో P4 స్టార్టప్ హబ్ కంపెనీ రాష్ట్రంలో మొదటిసారిగా కడపలో మొదలవడం సంతోషకరమన్నారు. ఇందుకు సంబంధించి 6 నెలల్లో భవనం పూర్తి చేసి అందుబాటులోకి వస్తుందని, నిరుద్యోగ యువతకు ప్లాట్ఫామ్గా నగరంలో P4 స్టార్టప్ హబ్ నిలబడుతుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. రాయలసీమలోని నిరుద్యోగ యువతకు ఆసరాగా నిలవాలని భావిస్తూ టీడీపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచనలతో ఈ కంపెనీని కడపలో మొదలుపెట్టిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వ కంపెనీగా కడపలో ఏర్పాటుకు పునాది రాయి వేయడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా మన జిల్లాలోనే ఉపాధిని కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మెంటార్ కంపెనీల సహకారంతో నిరుద్యోగులకు P4 హబ్ కంపెనీ నిలబడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఇతర టీడీపీ నేతలు P4 స్టార్టప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ ఉపయోగాలు, నిరుద్యోగ యువతకు అందనున్న తోడ్పాటును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేరుకూరి, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్తో పాటు ఇతర అధికారులు, పలువురు టీడీపీ నేతలు, పలు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పురుషాతమజ్జనః తేన దేవా అజేంద్రజోగేన ముంచంతం స్నానం సమర్పయామి. భవన నిర్మాణానికి ఈరోజు మనకి ఎలా కావాలంటే అలాగా మార్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఐడియేషన్ క్యూబికల్స్ అంటే ఒక 3 క్యూబికల్స్. అంటే ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటంటే స్థానిక శాసనసభ్యులతో పాటు మరి మన కలెక్టర్ గారికి, శ్రీధర్ గారికి, మరి జేసీ గారికి, ఆర్డీఓ గారికి, ఇక్కడ వచ్చేసిన స్టాఫ్ కు, అదేవిధంగా ప్రజలకు, పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక మంచి ప్రభుత్వం. ఇది విజన్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడాన్ని ఇది మరొక నిదర్శనం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే టెక్నాలజీ, విజన్, రైతాంగం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, అభివృద్ధి కనిపిస్తుంది. గతంలో ఎక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేసినా అక్కడ పరిశ్రమలు వస్తాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కనిపించేవి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తారు. మరి ఏదైతే మనం అందరికీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అన్నారు. ఆ రోజు అందరూ చాలా మంది ఏంటి విజన్ 2020 అన్నారు. ఈ రోజు విజన్ 2020 అంటే ప్రపంచమంతా చంద్రబాబు నాయుడు గారిని గుర్తించింది. ప్రపంచంలో ఎక్కడైనా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో మన ప్రజలు, మన పిల్లలు పనిచేస్తున్నారంటే ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వైజాగ్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఈ రోజు ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్ పనిచేస్తుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు. మరి ఎన్నికల సమయంలో మనం మాట చెప్పాం. మరి గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు మనం ఎన్నికల సమయంలో మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నా
20 లక్షలు ఇవ్వటానికి, ఉద్యోగాలు ఇవ్వటానికి కాదు బల్పం పెట్టుకుని దేశ విదేశాల నుంచి ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నారు. మరి 20 లక్షల ఉద్యోగాలే కాదు, ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ప్రతి ఒక్కరూ వెళ్ళాలి అంటే ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలన్నది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అనే ఉద్దేశం మీకు తెలియజేస్తున్నాం. గత 10 నెలల్లో ఒక పక్క భావితరాల భవిష్యత్ కోసం అమరావతి రాజధాని పనులు మొదలయ్యాయి, పోలవరం పనులు మొదలైనాయి, అభివృద్ధి పరుగులు పెడుతుంది. అంతేకాదు ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. మరి ఈరోజు P4 లో భాగంగా రాష్ట్రంలోనే టాపప్ కడప మొట్టమొదటి రోజు భూమి పూజ కార్యక్రమం చేశాం. యువతకు అవకాశాలు కల్పించాలి. యువత ఎందుకంటే ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఎక్కడో బెంగళూరు వెళ్ళాలి, ముందైతే బాంబే వెళ్ళాలి, వైజాగ్, అలా కాకుండా మన ప్రాంతంలోనే మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ తోనే ఇలాంటి కార్యక్రమం పెట్టాలి అని చంద్రబాబు నాయుడు ఆదేశించగానే మరి P4 మోడల్ కింద రాష్ట్రంలో ఫస్ట్ మనం ఈ కడప టాపప్ భవనానికి ఈరోజు భూమి పూజ కూడా చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. మరి విద్యార్థులందరికీ నేను తెలియజేసేది ఒకటే, మీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇస్తున్నాం, మీ స్కిల్ రండి, ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. సుమారుగా కార్పొరేట్ ఆఫీసు ధీటుగా ఇక్కడ ఆఫీస్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. G+3తో 10 కోట్ల రూపాయలతో మనం కడప నడి ఒడ్డున ఈ కార్యక్రమం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ కావాలి, మీరు ఈ ఉపయోగాన్ని యువత ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే దేశ విదేశాల్లో మన రాష్ట్రం వాళ్ళు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మీతో షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు, కావాల్సిన అవకాశాలు ఏమున్నాయి ఇప్పుడు అనే విషయాన్ని కూడా వాళ్ళు షేర్ చేసి మీ సూచనలు సలహాలు కూడా తీసుకొని మీ వెంట చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. యువత ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ ఇలాంటివి ప్రతి జిల్లాలోనూ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. నంబర్ 1 స్టార్ట్అప్ కడప నిజంగా చాలా గర్వంగా, ఎందుకంటే కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసేదే ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి 6 నెలల్లోనే మళ్ళీ మన కలెక్టర్ గారు మమ్మల్ని అందరినీ పిలిచి బిల్డింగ్ ఓపెనింగ్ కూడా చేస్తారు. యువత అందరూ మరొకసారి యువత అంతా దీన్ని ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కడపలో ఒక కొత్త శకాన్ని మొదలు పెడుతున్నాము. పేరు ఐడియా టేక్ ఫ్లైట్ అని చెప్పేసి కలెక్టర్ గారు సమిష్టి కృషితో ఈరోజు ఇక్కడ ఒక స్టార్ట్అప్ కడప అని చెప్పేసి కొత్తగా టెక్నాలజీలో కానీ మరే ఇతర రంగాల్లో కానీ యువత కొత్త ఐడియాస్ తో వాళ్ళు ఎంపవర్మెంట్ కి, అలాగనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, అలాగనే ఆర్థిక అభివృద్ధికి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ బిల్డింగ్ ని మొదలు పెట్టారు. ఇందులో దాదాపు 1 ఎకరాలో ఈ బిల్డింగ్ ని మొదలు పెడుతున్నారు. అలాగనే ఇందులో బయట నుంచి వచ్చిన ఆల్రెడీ పేరు సంపాదించుకున్న పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళ యొక్క సలహాతో సూచనలతో ఇప్పుడే వాళ్ళ కెరీర్ ని మొదలు పెట్టాలనుకున్న యువతకి ఇదొక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చే విధంగా, ఇక్కడి నుంచి వాళ్ళు ట్రైన్ అయ్యే విధంగా, వాళ్ళకు కొత్త ఆలోచనలు ఇచ్చే విధంగా, ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలతో ఇక్కడున్న కడపలో జిల్లాలో ఉన్న యువత కనెక్ట్ అయ్యే విధంగా అన్ని అవకాశాలతో ఫెసిలిటీస్ తో ఈ బిల్డింగ్ ని కట్టడం జరుగుతోంది. 6 నెలల్లో కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, 6 నెలల్లో ఈ యొక్క స్టార్ట్అప్ కడపని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడము. ఇక్కడి నుంచి కూడా దాదాపు చెప్తున్న ప్రకారం 15,000 మంది కడప నుంచి ఎంటర్ప్రెన్యూర్స్ గా అవుతూ ఇక్కడ కడపలో ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్తున్నారు. కడప జిల్లాలోని, ఉమ్మడి కడప జిల్లాలోని యువత దీన్ని చక్కగా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఇంకా మెరుగుబాటులో ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
ఈరోజు సభాభవనంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. అనంతరం అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. విచారణకు కింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారే వెళ్లాలని సూచించారు. అనంతరం అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించి పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగిన గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ పట్టు సాధించింది. ఈ ఎన్నికల్లో వైసీపీకి చెందిన రాఘవేంద్రారెడ్డిని 15 మంది సభ్యులు ఎన్నుకోవడంతో అధికారులు రాఘవేంద్రారెడ్డిని ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. 20 మంది వార్డు సభ్యులు ఉన్న గోపవరం పంచాయతీలో 14 మంది వైసీపీకి చెందిన వార్డు సభ్యులు హాజరు కాగా టీడీపీ సభ్యులు ఎన్నికకు హాజరు కాలేదు. దీంతో సమయం ముగిసేసరికి హాజరైన వార్డు సభ్యులతో ఎన్నిక జరిపారు. ఎన్నికకు హాజరైన సభ్యులందరూ రాఘవేంద్రారెడ్డిని ఉప సర్పంచ్గా బలపరిచి ఎన్నుకున్నారు. ఇది ఇలా ఉండగా ఈ ఎన్నిక గతంలో వివిధ కారణాలతో 2 మార్లు వాయిదా పడగా 3వసారి ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం వద్ద ప్రొద్దుటూరు డీఎస్పీ భావన ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా ఎన్నిక విషయంగా ఆందోళన నెలకొనగా సోమవారం ప్రశాంత వాతావరణంలో ఎన్నిక ఏకగ్రీవం కావడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రాజు ఎన్నికరా ఒక్క నిమిషం రానా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ఈరోజు నిర్వహించడం జరిగింది. మొత్తం గ్రామ పంచాయతీ సభ్యులు 21 మందికి గాను 15 మంది హాజరైనారు. ఏకగ్రీవంగా బీరం రాఘవేంద్ర రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. 15 మెంబర్స్ 15 సర్పంచ్, 14 మంది వార్డు మెంబర్లు. దాంట్లో వార్డు మెంబర్లు పార్టీ ఉండదు. సామాన్య ప్రజల సంక్షేమానికి విశాఖపట్నం బ్యాంక్ అధిక ప్రాధాన్యతనిస్తూ సేవలు అందించడం జరుగుతుందని బ్రాంచ్ డైరెక్టర్ జేవి సత్యనారాయణమూర్తి తెలిపారు.
ఈరోజు కడప బ్రాంచ్ సర్వసభ్య సమావేశం కడప నగరంలోని శివప్రియ కన్యాల మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జీవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ బ్యాంకు సాధారణ ప్రజలకు, చిన్న వ్యాపారులకు విద్య, వైద్యాభివృద్ధి, వృత్తికారులకు రుణాలు అందించడమే కాకుండా ప్రజల పొదుపుపై ఇతర వాణిజ్య బ్యాంకుల కన్నా అధిక వడ్డీని చెల్లిస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తోందన్నారు. అంతేకాకుండా రోజువారీ సేవలను త్వరితగతిన అందించడం బ్యాంకు ప్రత్యేకత అన్నారు. ప్రజలకు కొనుగోలు చేసే శక్తి ఉన్నప్పుడే భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని, ప్రస్తుతం పన్నుల భారం పెరుగుతుంది, ఆదాయం పెరగడం లేదని అన్నారు. ప్రజల పొదుపుపై ఇతర బ్యాంకుల కన్నా విశాఖపట్నం బ్యాంక్ అధిక వడ్డీని అందిస్తూ ప్రజా సంక్షేమానికి తోడ్పడుతుందని వివరించారు. ఈ ఏడాది 7 కోట్ల డిపాజిట్లు ఉండగా 30 కోట్ల రూపాయల రుణాలు కడప ప్రాంత ప్రజలకు ఇచ్చి ఆర్థిక భరోసా కల్పించినట్టు ఈ సందర్భంగా తెలిపారు. బ్యాంక్ అభివృద్ధికి, సేవల విస్తరణకు సహకరిస్తున్న సభ్యులకు, ఖాతాదారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డైరెక్టర్ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 110 సంవత్సరాలు పూర్తి చేసుకొని కడప బ్రాంచ్లో 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరం అడుగుపెట్టి దీని డిపాజిట్లు, లోన్లు ఇస్తుంటాం. షేర్ క్యాపిటల్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ కడప బ్రాంచ్ సభ్యుల సమావేశము ఈరోజు అనగా 19/5/2025 తారీఖు నాడు జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశం ఉదయం 10 గంటలకు మొదలైంది. దాదాపుగా 2.5 గంటల పాటు జరిగింది. సమావేశానికి మన బ్యాంకు డైరెక్టర్లు అయినటువంటి జేవి సత్యనారాయణమూర్తి గారు, మరి పాల్యం నారాయణస్వామి గారు వచ్చి వారి అమూల్యమైన సలహాలని, మన యొక్క బ్యాంకు యొక్క అభివృద్ధి కార్యక్రమాలని, ప్రజలకు మన బ్యాంకు ఏ విధంగా తోడ్పాటు చేస్తుంది, ఫ్యూచర్లో కూడా ఎటువంటి లోన్లు ఇవ్వాలి, బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. మన బ్యాంకు ప్రారంభించి దాదాపు 8 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి వరకు మనము 6.5 కోట్లు డిపాజిట్ల రూపంగాను, 30.50 కోట్లు రుణాల రూపంగాను ఇక్కడ వ్యాపారం చేయగలిగాము. ఈ వ్యాపారం ఇంకా మరింత వృద్ధి చెందాలని అందరినీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా డిపాజిట్స్ విషయంలో కొంచెం వెనుకబాటుతనం అనేది ఉంది. ఆ విధంగా ఆ దిశలో మనము డిపాజిట్లను కూడా ప్రోత్సహించి రుణాలతో పాటు డిపాజిట్లను కూడా ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ దళిత నేతలు తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలోని పరిస్థితులను చూస్తే దళితులే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయన్నారు. నిన్నటి రోజు జేమ్స్ అనే దళిత బీటెక్ విద్యార్థి పట్ల అనుసరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. సాక్షాత్తు వైసీపీ దళిత నేతగా ఉంటున్న నందిగం సురేష్ పట్ల కూటమి ప్రభుత్వం తీరు దారుణమన్నారు. మొదటి నుంచి దళితులు, మహిళలంటే చంద్రబాబుకు చులకన భావమన్నారు. గత ఎన్నికల సందర్భంగా అన్ని వర్గాలకు అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ హామీని నిలబెట్టుకున్న స్థితిలో లేదన్నారు. ప్రతి వర్గానికి అన్యాయం చేయడం చంద్రబాబుకు తగదని వారు వివరించారు. అధికారంలోకి వచ్చే సంవత్సరం రోజుల్లోనే అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయని, ప్రజలకు ఇప్పుడిప్పుడే చంద్రబాబు తీరు అర్థమవుతుందని అన్నారు. దళితులకు న్యాయం చేసేది ఒక్క వైసీపీనని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, దళిత నేతలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలండి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 11 నెలల నుంచి ముఖ్యంగా దళితుల మీద చేస్తున్న దాడులు చాలా అమానుషంగా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, నిన్నలాగా మొన్న జరిగిన జేమ్స్ అనే విద్యార్థి, బీటెక్ విద్యార్థి చదువుతుంటే ఆ అబ్బాయి కింద అంటే జూనియర్ స్టూడెంటు
ఇతన్ని కులం పేరుతో దూషిస్తుంటే, అయ్యా నువ్వు ఎందుకు ఆ విధంగా చేస్తున్నావు అని మంచిగా మాట్లాడినందుకు అతని మీద దాడి చేసి తన యొక్క హోటల్లో పిలిచబోయి గదిలో కూర్చోబెట్టి అతను వేసుకున్న డయర్ను అతని నోట్లో కిక్కి తర్వాత మళ్ళీ మూత్రం పోసి భయంకరంగా అతన్ని హింసించారు. ఈ యొక్క కంప్లైంట్ తీసుకున్న దానికి పోలీసులు కూడా ముందుకు రావడం లేదు. ఇంకొకటి ఏంటంటే చెప్తే వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు తప్ప దళితుల మీద ఎలాంటి ప్రేమ చూపించడం లేదు ఈ ఎన్డీఏ ప్రభుత్వము. ముఖ్యంగా ఈ యొక్క సంఘటనే కాకుండా నిన్న జరిగిన సంఘటన నందిగాం సురేష్ ఎక్స్ ఎంపీ గారిని ఒకతను రాజా అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి ఇతని మీద తిడుతుంటే ఈ విధంగా తిట్టడం తప్పు అని ఎన్నికి పంపించినందుకు తర్వాత 2 నెలల తర్వాత అతను ఇచ్చిన కంప్లైంట్ ఆధారం చేసుకొని నందిగాం సురేష్ను నిన్న అరెస్ట్ చేశారు. కేవలం దళితుల మీదనే ఈ యొక్క కూటమి ప్రభుత్వము దాడులు చేస్తుంది, అరెస్టులు చూపిస్తున్నది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, చంద్రబాబు నాయుడు యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే మీకు అందరికీ తెలిసిందే. దళితుల కులంలో ఎవరైనా పుడతారా అని ఎప్పుడో చెప్పినాడు ఆయన, మీకు గమనించింటారు. ఇంకోటి ఆడపిల్లల మీద కూడా అతనికి మంచి అభిప్రాయం లేదు. ఈ కోడలు వచ్చేసి కొడుకును కంటంటే నేను వద్దంటానా, ఎవరైనా వద్దంటారా అని కూడా మాట్లాడినాడు. అంటే ఆయన మనస్తత్వం ఎప్పుడు కూడా బలహీన వర్గాల మీద, దళితుల మీద, ముఖ్యంగా మహిళల మీద అతను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకో విషయం చెప్పాలంటే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే కేవలము అబద్ధము హామీలతోనే వచ్చారే తప్ప నిజమైనది ఏం కాదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా దళితులకే టార్గెట్గా పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెడతా దళితులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు నిజంగా జేమ్స్ అనే ఒక విద్యార్థిని అతి దారుణంగా ఒక విద్యార్థిని కొట్టే ఒక రౌడీనో గుండానో లేదంటే ఒక ఫ్యాక్షన్ లీడర్నో చేసినట్టు అతన్ని పిలిచి ఒక రూమ్లో ఉండే బంధించి అతనికి మూత్రం తాగించి ఎంత అంధాకారమైన విషయం అంటే అంత అంధాకారం. గతంలో కూడా పిఠాపురంలో దళితులను టార్గెట్ చేసి ఆ పిఠాపురం దళితులను ఊరిని బహిష్కరించడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి, కనీసము తన సొంత నియోజకవర్గంలో ప్రజలకు అది ఏ కులమన్నా కానీ ఆ కులాన్ని ప్రజలు నీ ఓటర్లను బహిష్కరిస్తే కనీసం పరామర్శించిన పాపాన పోలేదు. అదేవిధంగా హైదరాబాద్ యాడో చార్మినార్ దగ్గర జరుగుతుంటే నువ్వు పోయినావు అంటే నీ నియోజకవర్గానికి అవసరం లేదా, నీ నియోజకవర్గ ప్రజలు అవసరం లేదా, ఇతర రాష్ట్రాలకు అడిగిపోతావు. అదే ఒక లడ్డు విషయంలో జరిగితే లడ్డుకు సనాతన ధర్మం అని పైనుంచి కింది వరకు తాపలు కడిగినావు అంటే నీకు ఓట్లేసిన ప్రజలు అవసరం లేదా, దళితులు అవసరం లేదా, ఇంకొకరికి అవసరం లేదా? ఎంత దారుణమైన మీకు చెవున పడలేదా లేకపోతే మీకు కనపడలేదా? మన రాష్ట్రంలో ఉన్నారా? మీరు ఎక్కడి నుంచి వస్తారు? ఉదయం వస్తారు, సాయంత్రం అవుతారు. అంటే పార్ట్ టైం డిప్యూటీ సీఎం అయినాడు ఇతను. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్ట్ టైం డిప్యూటీ సీఎం. నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడైనా కూడా వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వీళ్ళకి ఎవరైతే దళితుల మీద దాడులు చేస్తున్నారో, ఎవరైతే దళితులను టార్గెట్ పెట్టినారో వీళ్ళకందరికీ అంతకంతా బుద్ధి చెబుతామని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. జిల్లాలోని చాపాడు మండలానికి చెందిన 3 వ్యక్తులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చాపాడు మండలానికి చెందిన సి ప్రశాంత్, పందేంటి ఉదయ్ కుమార్, దుంపల వినోద్ అనేవారు అక్రమ ధనార్జన కోసం ఒంటరిగా ఉన్న మహిళల మెడలో ఉన్న బంగారు గొలుసులను లాక్కెళ్లి వెళ్లడం, రోడ్డుపై వచ్చే వాహనాలను ఆపి వారిని కొట్టి డబ్బును దోపిడీ చేయడం, దొంగతనం చేయడం అలవాటుగా చేసుకున్నారన్నారు. ఈ క్రమంలో తమకు అందిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వల్లూరు మండలం కడప కమలాపురం మెయిన్ రోడ్ వేదాసు స్కూల్ దగ్గర తనతో పాటు కమలాపురం సిఐ రోషన్ పర్యవేక్షణలో వల్లూరు ఎస్ఐలు పెద్ద ఓబన్న, విద్యాసాగర్లు వారి సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 5 తులాల బరువు గల బంగారు చైన్లు, బుల్లెట్ మోటార్ సైకిల్, ఒక కత్తి, 4 సెల్ ఫోన్లతో పాటు 10,200 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ 6,50,000 ఉంటుందని ఆయన తెలిపారు. నిందితులపై వల్లూరు, చెన్నూరు, కమలాపురం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యి ఉన్నాయన్నారు. దొంగలను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన సిఐ, ఎస్ఐలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక నిఘా ఉంచాలని, అసాంఘిక కార్యకలాపాల సమాచారాన్ని పోలీసులకు తెలియచేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బాబు ఇచ్చేమో త్వరగా ఇచ్చే చేతులు స్టాఫ్ ఉన్నారా రైటా ఈ దినం ఉదయం 11 గంటలకు కడప ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న వేదా స్కూల్ వద్ద దారి దోపిడీ అదేవిధంగా ఈ ఒంటరిగా ఉన్న మహిళల మెడలో ఈ బంగారు గొలుసులను తెంచుకొని పోయేవాళ్ళు స్నాచింగ్ చేసే అఫెండర్స్ అయిన ఈ చల్లకోళ్ళ ప్రశాంత్ అదేవిధంగా పందింటి ఉదయ్ కుమార్ మరియు దుంపల వినోద్ అనే ముగ్గురు ముద్దాయిల్ని కమలాపురం సిఐ రోషన్ గారు అదేవిధంగా కమలాపురం ఎస్ఐ అదేవిధంగా వల్లూరు ఎస్ఐ గారు ఈరోజు అరెస్ట్ చేసినారు. ఈ ముగ్గురు ముద్దాయిలు ఇంతకుముందు కమలాపురం అదేవిధంగా వల్లూరు లిమిట్స్లో ఒంటరిగా ఉన్న మహిళల దగ్గర చైన్ స్నాచింగ్ చేశారు ఇంతకుముందు. అదేవిధంగా దారి దోపిడీ కూడా చేశారు. ఒంటరిగా పోయే వ్యక్తుల వారి వద్ద దారి దోపిడీ చేసి వారి దగ్గర నుంచి నగదు దోచుకున్నారు. అదేవిధంగా ఇంతకుముందు తిరుపతిలో ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ని కూడా దొంగతనం చేశారు. వారి వద్ద నుంచి ఈరోజు అరెస్ట్ చేసి ఒక బుల్లెట్ మోటార్ సైకిలు అదేవిధంగా 5 తులాల 2 బంగారు చైన్లు అదేవిధంగా 10,400 రూపాయలు రికవరీ చేశారు. 4 సెల్ ఫోన్లు కూడా రికవరీ చేశారు. వారి వద్ద అదేవిధంగా వారు ఈ నేరాలు చేయడానికి ఉపయోగించే ఈ కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి వారిని విచారించినప్పుడు ఈ దొంగతనాలన్నీ వారు ఒప్పుకున్నారు. వారిని ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రాపర్టీ కూడా రికవరీ చేశాము. 2 కేసులు ఈ టోటల్ 5 కేసెస్ సార్. 5 కేసెస్. ఇంతకుముందు కూడా వారు ఈ కేసుల్లో ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ ఉంది వీళ్ళకి. దాదాపుగా ఒక్కొక్కరు యావరేజ్గా 20 కేసుల్లో పాల్గొన్నారు. ఇంతకుముందు మన లిమిట్స్లోనే పోయిన సంవత్సరం 6 నెలల్లో ఈ దారి దోపిడీ కేసుల్లో పాల్గొన్నారు వీళ్ళు. దారి దోపిడీ కేసుల్లో కూడా నిందితులు. షీట్లు ఓపెన్ చేశారు. షీట్లు ఉన్నాయి వీళ్ళ మీద, రౌడీ షీట్స్. ఇంతకుముందు వీళ్ళ నేర ప్రవృత్తి నేచర్ ఏమిరా అంటే ఒంటరిగా ఉన్న మహిళల మెడలో ఈ గొలుసులు వాళ్ళని మాయ మాటలు చెప్పి వారి వద్ద నుంచి గొలుసులు తీసుకొని పోవడం, అదేవిధంగా ఒంటరిగా ఎవరన్నా డబ్బులు జోబుల్లో ఉంటే వీళ్ళు పోయేది బెదిరించేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడము లేదా వాళ్ళ దగ్గర నుంచి ఆర్నమెంట్స్ దోచుకోవడం, ఇటువంటి నేర ప్రవృత్తిలో పాల్గొన్నారు వీళ్ళు. ఈ కేసులన్నీ డిటెక్ట్ చేసి ఈ కేసులని త్వరితగతిన డిటెక్ట్ చేసినందుకు కమలాపురం సిఐ గారిని అదేవిధంగా కమలాపురం ఎస్ఐ గారిని వల్లూరు ఎస్ఐ గారిని అభినందిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. P4 స్టార్టప్ కడప ఎంటర్ప్రైన్యూర్షిప్ సెంటర్ ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. సెంటర్కు భూమి పూజ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు ఆదేశం. చాపాడు మండలానికి చెందిన 3 వ్యక్తులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం. మీడియాకు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాల వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.